ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం స్పిరిట్. సందీప్ రెడ్డి వంకాతో జాయిన్ అన్న ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని సందీప్ ఏ జోనర్ లో తెరకెక్కిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ మాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకొనే నటిస్తుంది అని ఇప్పటికే పలు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఆమె డిమాండ్లు కళ్ళు బయర్లు కమ్మేలా ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. సందీప్ వంగ దీపికని సంప్రదించగా ఆమె భారీ పారితోషికంతో పాటు పెద్ద మొత్తంలో షేర్ ని డిమాండ్ చేసిందట. పైగా 8 గంటలు మాత్రమే పనికి కేటాయిస్తానని కండిషన్స్ కూడా పెట్టిందని సమాచారం. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆమె ఇచ్చిన 8 గంటలలో 2 గంటలు జర్నీకి సరిపోతే మిగిలిన 6 గంటలు మాత్రమే సెట్స్ లో ఉంటుందట. ఇక దీపిక కండిషన్స్ కి బాగా హర్ట్ అయిన సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ ది రాజాసా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇవి కాగానే స్పిరిట్ ని ఏకదాటిగా 6 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో సందీప్ ఉన్నట్టు టాక్. స్పిరిట్ సినిమా ఇప్పటికే గతేడాది మొదలై ఉండాల్సింది. కానీ ఇప్పటికీ సినిమాకు సంబంధించిన ప్రారంభ తేదీ ఖరారు కాలేదు. ఒకవేళ దీనికి ఆలస్యమైతే వంగ మరో ప్రాజెక్టుకి మకా మార్చే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్. వంగ తన స్క్రిప్ట్లు ముందుగానే సిద్ధం చేసుకుని షెడ్యూల్స్ కు పూర్తి కట్టుబాటుతో పనిచేసే డైరెక్టర్. అందుకే ప్రభాస్ తరపున తగిన స్పష్టత లేకపోతే వేరే స్టార్ తో సినిమాకు రెడీ అయ్యే ఆలోచనలో ఉన్నాడట. వాస్తవానికి వంగ స్పిరిట్ కోసం ప్రభాస్ నుంచి ఏడాది కాలం షెడ్యూల్ అడిగాడని సమాచారం. ప్రభాస్ కూడా అందుకు సిద్ధమయ్యాడని తెలిసినా రాజాసా పూర్తయ్యే వరకు వేరే షూటింగ్లకు వెళ్తే అవుతున్న ఆలస్యం వల్ల వంగ వద్దనున్న టైం వృధా కావడం జరుగుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం స్పిరిట్ సినిమా ఆలస్యంగా అయినా వచ్చే ఏడాది తొలినాళ్లలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. స్పిరిట్ మూవీ విడుదల అయితే మొదటి రోజు 200 కోట్లు వస్తాయని ఇప్పటికే సందీప్ చెప్పాడు. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.